నెల్లూరు జిల్లా సిద్దనపాలెంలో కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు బ్యాంకు రుణాల కోసం వెళితే జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకం చెల్లదని బ్యాంకు అధికారులు నిరాకరించిన సందర్భాలు రైతులు ఎదుర్కొన్నారని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కురన్నపేట జామ్ చెరువులో 70 గేదెలు చిక్కుకున్నాయి. మేతకు వెళ్లి సేద తీరేందుకు చెరువులోకి దిగిన గేదెలు పేరుకుపోయిన గుర్రపు డెక్క కారణంగా చెరువులో చిక్కుకున్నాయి. ఇక చెరువులో చిక్కుకున్న 2 గేదెలు 10 దూడలు మృతి చెందినట్లు గుర్తించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తిరుమల ఎస్వీ గెస్ట్ హౌస్ ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు డివైడర్ ని ఢీకొట్టింది. కారులో మధ్య సీట్లో కూర్చున్న భక్తుడికి తీవ్ర గాయాలు కావడంతో తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా బైంసలోని మీర్జాపూర్ సొసైటీ వద్ద ఉదయం నుంచి యూరియా కోసం క్యూ లైన్ లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. 1 ఎకరానికి 1 బస్తా యూరియా మాత్రమే పంపిణీ చేయడంతో అధికారులు రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ మంత్రుల మాటలు చూస్తుంటే జాలేస్తుందని వైసీపీ సాకేత్ శైలజానాథ్ ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ తానే ఆపివేయించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే ఏపీ మంత్రులు తేలుకుట్టిన దొంగలా ఉన్నారని, దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కాచులూరి కృష్ణారావు మార్కెట్లో బొప్పాయిని కొనుగోలు చేసి కోసి చూడగా అందులో వినాయకుడి ప్రతిరూపం దర్శనమివ్వడంతో ఆశ్చర్యానికి గురిచేసింది. అనుకోకుండా కనిపించిన ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఆనందంతో భక్తి పరవశులయ్యారు. రెండు 2026లో జనాభా లెక్కలు జరుగుతాయని, డీలిమిటేషన్ అయిన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ చర్చల్లో సభ్యుల భాష చూస్తే జనం టీవీలు బంద్ చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చే ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనే చేపట్టిందని శైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆరోపించారు. అసత్యాలు ప్రజలకు చెప్పి పబ్బం గడుపుకోవాలని వైసీపీ చేసే ప్రయత్నం సరైంది కాదని మండిపడ్డారు. భారతదేశంలో అవినీతి లేని పాలనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్నాడని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లనే రైతులకు యూరియా కొరత నెలకొందని ఆరోపించారు. పోలవరం జిల్లా పరగసానిపాడు గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి చెందాడు. సంక్రాంతి సందర్భంగా క్రికెట్ ఆడుతూ రాజు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.